అబ్బా అనుకున్నట్టే అయ్యింది బరాబర్. యాడగింత తేడా రాలే కాదు కాదు రానియలే. ఇప్పుడు లీడర్లు చాలా అనుకుంటారుల్లా, ఎమ్మెల్యేకు మంత్రి కావాలి అని ఉంటుంది, మంత్రికి నేను ముఖ్యమంత్రిని అయితే మంచిగుండు అని ఉంటుంది. కానీ ఎమ్మెల్యే అయిన ప్రతి లీడర్ మంత్రిగాడు, మంత్రి అయిన ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రి కాలేరు. ఎవరికో ఒకరికి గానిగా భాగ్యం రాదు. వచ్చిన వాళ్ళు 600 అయినా ఇడిచిపెట్టరు. కానీ నీవేం కష్టాలు పడకుండా ఒక లీడరు ఏది కావాలనుకుందో అది అయితందుకు ఒక అడుగు ముంగటికేసింది. పొద్దుగాలనే పెద్ద లీడర్లంతా మీటింగ్ పెట్టిండ్రు. అమ్మ కూసునే కుర్చీల పోటువ పెట్టి పూజిచ్చిండ్రు. దండలేసి దండం పెట్టినాక మనసులో అమ్మని యాద్ చేసుకుండ్రు. కొడుకుల కంటే బిడ్డలకే ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా. ఒక్కొక్కళ్ళు కొంగులు అడ్డం పెట్టుకొని ఏడ్చిండ్రు. అమ్మలేని ఇంత పెద్ద మీటింగ్ని చూడలేమని కొందరు డుమ్మానే కొట్టిండ్రట. ఇక పెద్ద భక్తుడు సీఎం పన్నీరు సెల్వం సారే అందరినీ ఓదార్చి జయమ్మ పేరు చరిత్రలో నిలబడేటట్టు చేద్దామని శపథం పట్టించిండు అందరితోని. అమ్మకు భారతరత్న అవార్డు ఇవ్వాలని తీర్మానం చేసిండ్రు. నోబెల్ శాంతి ప్రైజ్ కూడా కోరుకుండ్రు. అట్లనే జయమ్మ బర్త్డే ఫిబ్రవరి 24 నాడు రైతుల బర్త్డే పండగ చేయాలన్నట. ఇక ఆఖర్లా అస్సలు తీర్మానం చదివిండు. சின்னம்மா அவர்கள் நியமிக்கப்பட்டு இருக்கிறார்கள். அதற்கான தீர்மானம் பொதுக்குழுவால் ఏకమనదాగ నెరవేర్చబడుతున్నది. అమ్మను చిన్నమ్మలా చూసుకుంటారట. పార్టీని తీసుకుపోయి శశికళమ్మ చేతులు పెట్టిండ్రు. మొత్తానికైతే అమ్మ కాలం చేసిన నెల లోపట్లనే అనుకున్నది ఒకటి సాధించింది చిన్నమ్మ. ఇక గీ ముచ్చట తెలవంగానే మద్రాస్ పట్నంలా అమ్మ పోటువల పక్కన చిన్నమ్మ పోటువలతోని కలకల్లాడింది. ఇదివరసంది అంగిజేబుల చిన్నమ్మ పోటువలు కూడా పెట్టుకుంటారేమో.